దావీదు యొక్క మూలుగంతా ఎక్కడ రాయబడిందంట? కవిలలో రాయబడిందంట, పుస్తకంలో రాయబడిందంట. నేను అంటున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా మనము మర్చిపోవచ్చేమో, కానీ పుస్తకంలో రాసింది ఎప్పటికైనా ఎలా ఉంటుంది చెప్పండి? అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చచ్చి ప్రారంభం దగ్గర నుండి ఇంచుమించు మనకి ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. సేవ పరిచర్యకు వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో నేను ఏ వాక్యం చెప్పాను, ఏమండి, ఆదివారం ఏ వాక్యం చెప్పాను, శుక్రవారం ఏ వాక్యం చెప్పాను, శనివారం ఏ వాక్యం చెప్పాను, ప్రతీది కూడా ఇలాంటి డైరీలో రాస్తాను. ప్రతి డైరీలో రాస్తాను. ఈ ప్రతి డైరీలో రాసి పక్కన పెడతా ఉంటాను. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, 2022లో ఈ వాక్యం చెప్పాను అన్నమాట, 2023లో ఆల్రెడీ ప్రార్థనలో ఈ వాక్యం చెప్పానని చెప్పేసి చూసుకుంటా ఉంటాను. ఒకసారి అలా తిరిగేస్తూ ఉంటాను. నేను అంటాను, నువ్వు కార్చిన కన్నీరు, నీ మూలుగుల శబ్దము దేవుడి దగ్గర ఒక పుస్తకం ఉందంట. ఆ పుస్తకంలో దేవుడు ఏం చేస్తాడంట? నీ మూలుగులన్నిటిని రాస్తున్నాడు. టైం వచ్చినప్పుడు ఆ పుస్తకం దేవుడు చూస్తాడు. అయ్యో నా బిడ్డ, అయ్యో దేని కొరకు మూలిగింది, అయ్యో నా కుమారుడు దేని కొరకు మూలుగుతూ ప్రార్థన చేశాడు, అయ్యో నా కుమారుడి యొక్క ప్రార్థనకి నేను సమాధానం ఇవ్వాలని నా దేవుడు ఆ పుస్తకాన్ని తెరచినప్పుడు నీ సమస్యలన్నీ కొట్టుకుపోతాయి. చెప్పకూడదు గట్టిగా హల్లెలూయా.